వీడియోలో మేము చూస్తే ముఖ్యమంత్రి గారిని ఒక మామూలు వ్యక్తి కంటే తక్కువగా చూపించి పెద్ద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా దాంట్లో కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వివరణ అడగటం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి వివరణని చదివిన తర్వాత మళ్ళొకసారి కూర్చొని ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కూడా చూసాం. నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఈ సమస్య మీద క్రమశిక్షణ కమిటీకి రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఈరోజు కూడా ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడి క్రమశిక్షణ కమిటీకి మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. అందువల్ల ఈ ఇష్యూని మేము ఈరోజే ఒక తుది నిర్ణయం తీసుకోకుండా అందరిచ్చినటువంటి కంప్లైంట్స్ని మళ్ళీ సమగ్రంగా మళ్ళీ ఒకసారి డిసిప్లినరీ కమిటీ మీటింగ్ పెట్టి దాని మీద నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. అదే రకంగా చిన్నారెడ్డి గారు మాట్లాడిన దాని మీద వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్, మెగారెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్స్కి ఈరోజు చిన్నారెడ్డి గారు కూడా రిప్లై ఇవ్వటం జరిగింది. మేము ఇచ్చిన వివరణకి ఇవ్వాలంటే ఈరోజు ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరణ కూడా చదివాం. మరి దాంతోపాటు చిన్నారెడ్డి గారు మాట్లాడినటువంటి పెన్ డ్రైవ్ కూడా మాకు ఇచ్చారు. ఆ పెన్ డ్రైవ్లో వారు ఏం మాట్లాడారు అనేది పూర్తిగా కంప్యూటర్లో పెట్టి అందరం కూర్చొని మా కమిటీ మెంబర్స్ అందరూ దాన్ని వినటం జరిగింది. అందువల్ల దీని మీద చిన్నారెడ్డి గారు వివరణ ఇచ్చిన తర్వాత మరి ఈ కంప్లైంట్ చేసినటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ ఒకసారి పిలిచి చిన్నారెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానానికి మీరిచ్చిన కంప్లైంట్కి చాలా తేడా ఉంది, వారి దగ్గర కూడా మళ్ళీ వివరణ తీసుకొని మళ్ళీ ఒకసారి కూర్చొని దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఆదిలాబాద్లో జరిగిన ఒక పిఎస్సి మీటింగ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో అక్కడ ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి, అదే రకంగా అతని పేరు ఏంటన్నా శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రెడ్డి గారికి మధ్య జరిగిన ఆ పిఎస్సి మీటింగ్లోనే జరిగిన గొడవ గురించి కూడా మేము వారికి కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన నేను ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, ఏఐసిసి సెక్రటరీ వారి ముందే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మాట్లాడాను. ఆ మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది.
అది నేను తప్పుగా భావిస్తున్నాను అని చెప్పి ఒకటి ఇచ్చారు. దాని మీద డిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడాలని ప్రయత్నం చేశాం. ఆయన ఫోన్లో దొరకలేదు. డిసిసి ప్రెసిడెంట్ పేరు ఏంటన్నా? నరేష్ యాదవ్ గారు. ఆయన ట్రై చేసాం, దొరకలేదు. ఆ రోజు మీటింగ్లో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారితో మాట్లాడాను. వారు వారి అభిప్రాయాన్ని చెప్పారు. డిసిసి ప్రెసిడెంట్తో కూడా మాట్లాడిన తర్వాత ఈ కేసులో కూడా తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ మూడు కాకుండా నిన్న మొన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన దాని మీద కూడా ప్రభాకర్ రెడ్డి గారు గాంధీ భవన్కి వచ్చి కొంత ఎవరు ఎక్స్ఎంపీ అక్కడ మొన్న పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ మలకపేట మధుయాష్ గారి మీద ఆయన ఏదో వ్యతిరేకంగా చేశాడని మాట్లాడారు. మా మీటింగ్లో మేము నిర్ణయానికి ఏమి వచ్చామంటే, ముందు ఒక ఈశ్వరమ్మ యాదవ్ అనే వారితో జరిగినటువంటి గొడవ, కుల సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఘర్షణ దిగాయి. దాని తర్వాత ఒక ఎరుకల వ్యక్తి అతన్ని కులంతో తిట్టాడని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది. మరి అటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సి వచ్చింది. అందువలనే జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారి మీద సస్పెన్షన్ యాక్షన్ తీసుకోవటం జరిగింది. దానికి కారణాలు ఇది. అంటే నేను వ్యక్తిగతంగా వారికి చెప్పలేకపోయినా మీడియా ద్వారా వారికి తెలియాలని. నాకు కూడా జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఇంతకుముందు మలక్పేట మల్కాజ్గిరికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వారితో నాకు మంచి సంబంధాలు ఉన్నా, జరుగుతున్న పరిణామాల మీద నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఇవి కాకుండా ఇంకా కొన్ని సిద్దిపేట జిల్లా నుంచి, గద్వేల్ నుంచి, ఇవి కాకుండా ఇంకా 2-3 చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ మీద కూడా షోకాజ్ నోటీస్ ఇవాళ మీటింగ్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయాలు దాని ప్రకారం నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. దానికి రిప్లై వచ్చిన తర్వాత దాన్ని బట్టి చర్యలు తీసుకోవటం జరుగుతుంది. వీటికన్నిటికీ మా కమిటీ ముఖ్య ఉద్దేశం, మా శ్యామ్మోహన్ గారు కానీ మా ఇతర సభ్యులు కానీ, మనకి వ్యక్తుల మీద ప్రేమ కానీ వ్యతిరేకత కానీ లేదు. ఉన్నది ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ మీదనే మా కాన్సన్ట్రేషన్ అంతా. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు తెలంగాణలో ప్రజలందరికీ ప్రజాస్వామ్యం, ప్రజాపాలన వచ్చిందని మా పూర్తి నమ్మకం. ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే మాకు నమ్మకం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ వల్లనే వచ్చిందని. మొత్తం భారతదేశానికి స్వతంత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి ద్వారానే వచ్చిందని మీకు తెలుసు, మాకు తెలుసు. అందువల్ల మేము ప్రతి చర్య కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తుని, దానికి ఏ రకమైన నష్టం జరిగినా దాని ద్వారా ప్రజలకు నష్టం జరిగింది. కాబట్టి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్న మన
కొండ సురేఖ గారికి కానీ క్యాబినెట్ ర్యాంకులో ఉన్న చిన్నారెడ్డి గారికి కానీ ఈ నోటీసులు ఇవ్వటం జరిగింది. మాకు వ్యక్తిగతంగా వీరంటే గౌరవం ఉంది, కానీ పార్టీకి నష్టం జరుగుతుందనే కంప్లైంట్స్ రావటం వల్ల ఆ కంప్లైంట్స్ మీద నోటీసులు ఇచ్చి మరి ఇప్పుడు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని రావటం జరిగింది. ఇవి మా డిసిప్లినరీ కమిటీకి సంబంధించిన విషయాలు. ఇంకొక విషయం ఇది కాకుండా మంచి విషయం అంతే కదా. నిన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చొని వారు మాట్లాడిన వాటన్నిటినీ కంప్యూటర్లో పెట్టి మేము నలుగురు అక్కడ గంటసేపు విని విశ్లేషణ చేసి అందువల్లనే పోస్ట్పోన్ చేశాం. ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మీరు చెప్పిన మీరు చెప్పినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వచ్చింది. మరి నేను డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు వీటన్నిటి మీద నా కంప్లైంట్స్ కుప్పతెప్పలకు వచ్చినాయి. ఇక్కడ నుంచి నా దగ్గరకు రాలేదనేది ఇంతకుముందు మిత్రులు నాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను. అట్లని రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన కంప్లైంట్స్ నాకు తెలియదని కాదు, నేను వెళ్ళలేదని కాదు, కానీ దానికి ఒక ప్రొసీజరల్ దానివల్లే ఆగింది. ఆ ప్రొసీజరు మీరు అడిగినట్టుగా సూమోటోగా చేస్తూ పోవటం కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్గా ఉంటుంది కాబట్టి దానికోసం ఆగాం. ఏదేమైనా ఎవరైనా కానీ మా దృష్టిలో వ్యక్తులు ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వల్లనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు, ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగు, ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీకరణం, ఇందిరాగాంధీ 20 పాయింట్ ఫార్ములా, అదే రాజీవ్ గాంధీ. నాన్న చెప్పేది కూడా విను, ప్రశ్న చెప్పు. నేను ప్రశ్న అడిగిన దానికే చెప్తున్నాను. మేము ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నామంటే మా ఉద్దేశంలో రాజీవ్ గాంధీ టెక్నాలజీ రెవల్యూషన్ తెచ్చింది, ఇందిరాగాంధీ అగ్రికల్చర్ రెవల్యూషన్ తెచ్చింది. ఈ దేశంలో తిండి కింద లేకపోతే ఇప్పుడు వేరే దేశానికి పంపించే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అటువంటి కాంగ్రెస్ని కంటికి రెప్పలాగా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత మామూలు కాంగ్రెస్ కార్యకర్తగానే మా అందరి మీద ఉంది. అది కాకుండా నాకు మళ్ళీ దానికి క్రమశిక్షణ కమిటీ మెంబర్స్ చైర్మన్గా నాకు ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యతను నిరంతరం నిర్వర్తిస్తాం. ఎవరైనా కానీ వ్యక్తులు పార్టీ కంటే పెద్దలు కాదని, పార్టీ వల్లనే ఎంపీలు, పార్టీ వల్లనే ఎమ్మెల్యేలు, పార్టీ వల్లనే ప్రైమ్ మినిస్టర్, పార్టీ వల్లనే చీఫ్ మినిస్టర్. ఆ పార్టీని నమ్మే ప్రజలు ఓట్లేస్తున్నారు. ఆ నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడకూడదు. వీడియో కూడా చూసాం. ఏది ఈయన జక్కిడి ప్రభాకర్ రెడ్డి. నేను చర్యలు తీసుకోలేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను డిసిసి ప్రెసిడెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ హూ ఇస్ దేర్ ఇన్ దట్ మీటింగ్. ఆ మీటింగ్ లో ఉన్నాడు. జూపల్ కృష్ణారావు గారు ఆ మీటింగ్ లో ఉన్నాడు. ఏఐసిసి సెక్రటరీ ఆ మీటింగ్ లో ఉన్నారు. నేను ఎప్పుడైనా తీసుకునేటటువంటి చర్యలు దాంతో మాట్లాడాలా. మీరు ఇప్పుడు జక్కిడి ప్రభాకర్ రావు గురించి ఎంతమంది వచ్చారో తెలుసా? అన్ని రిప్రజెంటేషన్ తీసుకున్నాను. మొదటి దాని మీద సరే సమన్వయపరచడానికి ప్రయత్నం చేశాం. మళ్ళీ ఇంకొక కేసు వచ్చింది. ఆ కేసు పోలీస్ స్టేషన్ దాకా పోయింది. పోవటం కాకుండా ఎఫ్ఐఆర్ అయింది, పేపర్లో వచ్చింది. దాంట్లో
యాజ్ ఏ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గానే నేను ఇక్కడ కూర్చున్నదే చైర్మన్ లాగా, దానికోసమే మీతో మాట్లాడుతున్నా. దానికే 3 గంటలు ఆమె ఇచ్చినటువంటి ఆమె ఇచ్చినటువంటి వినాలి. ప్రశ్న నీ వంతు, సమాధానం నేను కదా. సమాధానం కూడా నువ్వే చెప్తే ఎట్లా? నన్ను నువ్వు ప్రశ్న వేసేవరే సమాధానం. 2 నువ్వే అయితే రాజు నేనే, కింకరుడు నేనే అంటే ఎట్లా? అయితే అది చూశాను. వారు కొన్ని అతి ముఖ్యమైన పాయింట్ ఏం చెప్పారంటే, న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఆమెకి నాకు సంబంధం లేదన్నారు. దాని మీద మేము బాగా సుదీర్ఘంగా చర్చ చేశాం. అయితే నిర్ణయం తీసుకోవటం జరగలేదు. న్యాచురల్ జస్టిస్ ప్రకారం క్యాబినెట్లో మినిస్టర్ గారు ఎవరు మాట్లాడినా, సొంత కూతురే కాదు, కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరు, ముఖ్యమంత్రి గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడినా అది న్యాచురల్ జస్టిస్లో భాగంగా దాన్ని ఖండించాలి. అది ఖండించలేదు కదా అనేది ఒకటి అనుకున్నాము. అది కాకుండా ఇంకా చాలా వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిస్కషన్ చేసి ఆఫ్ చేశాం. మళ్ళీ ఒకసారి కూర్చుంటాం, దాని మీద సుదీర్ఘంగా చర్చ. తొందరపడకూడదు. ఆమె మంత్రి, ఆమె హానరబుల్ మినిస్టర్. అందువల్ల అన్ని రకాలుగా ఆలోచన చేసిన తర్వాతనే మనం ఫైనల్ డెసిషన్ చెప్పాలి. మీరు అన్ని విషయాలలో ఆలస్యం చేస్తున్నారనే తుంగతుర్తి అంశాన్ని కానీ, ఎల్బీనగర్ అంశాన్ని కానీ మీ కమిటీకి సంబంధం లేకుండా వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పగించారు. మీరు ఇట్లనే తాత్సారం చేస్తే మిగతా అంశాలను కూడా వేరే వాళ్ళకి అప్పగించే అవకాశం. సిద్ధార్థ గారు, మీ అనాలిసిస్ మీ సొంతం. నన్నేదో తక్కువ చేసి చూస్తున్నారు అనేది మీరు నా మీద అంత ప్రేమ చూపించొద్దు, అంత ఇది చేయొద్దు. నాకు నా డ్యూటీ తెలుసు, నాకేం చేయమన్నారో తెలుసు, ఆ రకంగా చేస్తున్నాను. నాకు అటువంటి పరిస్థితి లేదు. కొన్ని కేసుల్లో పిసిసి ప్రెసిడెంట్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకి 100% ఉంది. అది నా దగ్గర పంపించే కార్యక్రమాలు ఎప్పుడు పంపేయాలో చేస్తారు. వీటన్నిటిలో కూడా వారు నా దగ్గరికి ఫార్వర్డ్ చేసిన తర్వాతనే మాట్లాడుతున్నారు. ఎన్ని రోజుల్లో చేయాలనేది మీరు నిర్ణయించేది కాదు కదా. నేను ఇప్పుడు దాకా చెప్పింది మీరు నిర్ణయిస్తారని, ఇవన్నీ తెలుసుకొని చేయాలని. ఆదిలాబాద్లో శ్రీనివాసరెడ్డి మీద చర్య తీసుకోవటానికే వాళ్ళతో మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు చిన్నారెడ్డి గారు మంత్రి హోదా, ఆయన డిసిప్లిన్ ఏంటది, డెవలప్మెంట్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, క్యాబినెట్ ర్యాంక్. తర్వాత ఆయనకే ఇంకా వేరే ఉన్నాయి. అక్కడ మన ప్రజాభవన్లో ప్రజల దానికి ఇన్ఛార్జి, అక్కడ వారికి అది కాకుండా ఈ కరువు మీద ఒక కమిటీ వేశారు, దానికి కూడా. మరి అందువల్ల ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఆయన కూడా పాతకాలంలో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ చేశాడు, మినిస్టర్ చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు అనే దాని మీద ఇవాళ చదివాను. అది లేక వచ్చిందా మీకు? లే అన్నా, నేను చెప్పేది అంటే పార్టీ ముఖ్యమని కనపడడం ఎట్లా ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు కదా. పార్టీకి నష్టం జరిగే వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళని ఉపేక్షించే సమస్య లేదు. కానీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఒక్కొక్క అంటే ఆ సమాధానం వాళ్ళు ఇచ్చే దాంట్లో ఏ రకంగా ఇవ్వాలని నేను రాయలేదు. సమాధానం చెప్పమని చెప్పాను. నేను ఫైనల్ చేసేటప్పుడు ఏమి నిర్ణయం తీసుకుంటానో మీకు చెప్తాను. ఆ నిర్ణయాలు ఏం చేయాలో నేను తీసుకున్న తర్వాత నీకు చెప్తాను. కానీ నువ్వు చెప్పినవని నేను తీసుకోను. అవి
అరే అన్న ఒక్క నిమిషం, చారి గారు రిప్లై ఇచ్చే హక్కు వాళ్ళకుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు. దాన్ని స్టడీ చేసి నేను ఇప్పుడే చెప్పాను, ఇద్దరు కూడా ఉన్నత స్థానాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి దాన్ని ఏ రకంగా తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటాను. ఎప్పుడు దాన్ని అన్ని కోణాల్లో ఆలోచన చేసి తీసుకుంటాను. మీరు చెప్పిన దానికి వెమ్మటే రిప్లై తీసుకుంటే మళ్ళీ మేము కూర్చోవటం ఎందుకు? మళ్ళీ కమిటీ మీటింగ్ పెట్టాలనుకున్నాం కదా. దాని మీద ఏదో ఒకటి అంటే ఆమెకు మరొకసారి పార్టీ కానీ క్రమశిక్షణ సంఘం కానీ ఏ గౌరవం లేకుండానే మళ్ళీ అటువంటిది మీకు చెప్పిందేమో కానీ నాతో మాట్లాడింది, ఇప్పుడే మాట్లాడాను. అందుకని గౌరవం లేదనేది తప్పది. గౌరవం నాకు ఆమె మీద ఉంది, ఆమె మీద నాకుంది. ఇక్కడ సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏం జరిగిందనే దాని మీద అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, చుట్టాలతో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తే అది మాత్రం కుదరదు. అంటే నేను కొండా సురేఖ గారు నాతో మాట్లాడారని చెప్పాను. మాట్లాడారో లేదో వారిని అడగండి. నేను ఏం మాట్లాడారనేది నీకు చెప్తే మళ్ళీ మీటింగ్ ఎందుకు పెట్టాలి? నేను ఏం మాట్లాడు నేను మొన్న హలో అన్నా ఒక్క మాట చెప్తాను. హరి ఇదిగో నిన్న ఒక్క మాట ఈ మెగారెడ్డి గారి తరఫున ఒక 200 మంది నాకు మన కలవకుర్తిలో వచ్చి కంప్లైంట్ చేసి చెప్పి అది చేసి అట్లా మాట్లాడి ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పాను. కానీ నేను ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఏం చేస్తారనేది మీకు చెప్పను. మీరు ఇచ్చారు కదా. ఏది కాబట్టి నేను మా కమిటీ మెంబర్స్తో మాట్లాడి ఆ టైం తీసుకుంటూ త్వరలోనే నెల ఉండదు, ఎప్పుడు ఉండదు. రేపు ఇప్పుడే కదా మీటింగ్ అయింది, పార్లమెంట్ లేదు మాకు కమిటీ మీటింగ్లు కూడా నిన్న మొన్న ఉంటే జార్ఖండ్ నా దృష్టికి అయితే వచ్చింది. దాని మీద నేను పనిచేస్తున్నాను. అధిష్టానం దృష్టికి పోయిందో లేదో తెలుసుకుంటాను అన్నా. నేను పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పిన దాన్ని 1% కూడా డిఫర్ గారు. ఎందుకంటే ఆయన మన పార్టీ అధ్యక్షుడు, ఆయనకి హైకమాండ్తో కంటిన్యూస్ గా సంపర్కంలో ఉంటారు కాబట్టి వారికి తెలిసిన విషయం చెప్పారు. కానీ ఆ విషయం నా దృష్టికి రాలేదు, నేను హైకమాండ్తో మాట్లాడలేదు. ఇదేమైతే చిన్నారెడ్డి గారు మాజీ క్రమశిక్షణ కమిటీ చైర్మనే కాకుండా ఆయన నా పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో వనపర్తి రిప్రజెంటేషన్ వారు అక్కడ ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్ చేశారు. వారితో పాటు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అవన్నీ చేశాను. అది తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పార్టీకి సంబంధించిన ఈ పొజిషన్ లేకపోతే నేను మాట్లాడేవాడిగా. నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాకపోతే ఆ చిన్నారెడ్డి గురించి కానీ లేకపోతే వారిని గురించి కానీ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం. కానీ ఏ బాధ్యత ఇచ్చినా చేయాల్సిందే. మనం స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ పని కూడా అంకిత భావంతో పనిచేశాను, ఈ పని కూడా అంతే అంకిత భావంతో పనిచేస్తాను. ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఇంకొకటి అసలు విషయం మాట్లాడుకుంటాం.
మీరే మీరు రాగానే అదెందుకు చెప్తున్నారు అంటారని. నేను పార్లమెంట్ మెంబర్ని. ఇవాళ నాగర కర్నూలు భారతదేశం మొత్తానికి పార్లమెంటు సభ్యుడిని. దేశంలో జరిగేటటువంటి ప్రతి పరిణామాన్ని పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఉన్న వ్యక్తిని మాట్లాడాలని ఆలోచన చేసేవాడిని. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా వెళ్ళడానికి పొలిటికల్ క్లియరెన్స్ మామూలుగా రొటీన్గా ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఆయన పోయేది ఎందుకో కూడా చాలా క్లియర్గా చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి మన దగ్గర ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో వారితో కోఆర్డినేషన్ చేసి ఆ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉన్న మంచి మన ఇన్స్టిట్యూషన్లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి చేయాలనే ఉద్దేశంతో లండన్ పోయి ఆ పని చేశారు. రేపు అమెరికా పోవాలంటే చివరి నిమిషం దాకా ఎప్పుడో 10-15 రోజులు 20 రోజుల కిందటే క్లియరెన్స్ కోసం పెడితే ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి బయలుదేరి అది ఆటోమేటిక్గా వస్తుంది అనే ఉద్దేశంతో అన్ని టికెట్స్ వాటన్నిటి కూడా ఏర్పాటు చేసుకుని యూకే లండన్ పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళ స్పోక్స్ పర్సన్ బయటకు వచ్చి ముఖ్యమంత్రికి అమెరికా పోవటానికి మేము అనుమతి ఇవ్వటం లేదు, ముఖ్యమంత్రి స్థాయికి సరిపోకుండా వేరే వాళ్లతో కలుస్తారని వారు అడిగారు, అందుకని ఇవ్వలేదు. అంటే మీకు తెలంగాణలో ముఖ్యమంత్రి స్థాయికి మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా కాంగ్రెస్ మీ కాంగ్రెస్ కాదు. ఇవాళ ఏ మాత్రము తెలంగాణ అంటే గౌరవం లేకుండా తెలంగాణ ప్రజలందరినీ అవమానపరిచారు. ముఖ్యమంత్రి ఈజ్ నాట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ కాంగ్రెస్ పార్టీ, ఈజ్ రిప్రజెంటింగ్ హోల్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. 4 కోట్ల మంది ప్రజలకి ముఖ్యమంత్రి ఆయన. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో మంచి ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయాలని ఆలోచనతో అక్కడ పోతున్నానని చెప్పాడు. అక్కడ పోయే సందర్భంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో మాట్లాడవచ్చు. ఎవరితో మాట్లాడితే ఈయనేమన్నా నక్సలైటా, ఈయనేమన్నా రాజ్యాంగేతర శక్తే? ఏమా వాళ్ళకి కళ్ళు చెవులు ఉంటే కనపడదు. దానికి నేను సమాధానం చెప్పేందుకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించిన మనిషి అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇవ్వటం లేదు, ఎందుకు ఇవ్వటం లేదు అని కూడా ఆయన చెప్పాడు. మీరు ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఎందుకని వివరణ అడిగితే వివరణ ఇచ్చే వాళ్ళ అఫీషియల్స్ అంతా రెడీగా ఉన్నారు కదా, మేమంతా ఉన్నాం కదా. మీరేం అడగకుండా యూనిలేటర్లుగా మీకు మీరే మేము ఇక్కడ ఏం పరిణామాలు జరుగుతున్నాయని ఆయన వస్తున్నారు. ఈ పరిణామాలు పోయేటప్పుడు లేవా? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోయేటప్పుడే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు కదా. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు తెలిసే కదా 10 రోజులు పోయేస్తున్నది. వాళ్ళు అనుకుంటున్నారు ఏవో పెద్ద పరిణామాలు జరుగుతున్నాయి, ఏదో అవుతున్నాయని. వాళ్ళకేమయ్యా, వాళ్ళ పార్టీలో ఏమైంది? బీఆర్ఎస్ పార్టీలో ఈయన ఈటెల రాజేంద్ర గారు ఉన్నప్పుడు ఆ సీఎం గారు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎట్లా జరిగింది జనం మర్చిపోలేదు కదా. అదే మన లక్ష్మణ్ గారు ఉన్నాడు కదా బీజేపీ, ఆయన ఇంటి దగ్గర ఎంపీలందరినీ పిలిపించి మీరు అందరూ కలిసి పనిచేయాలని అక్కడ వాళ్ళ బీజేపీ ఇన్ఛార్జి వచ్చి మాట్లాడిపోయాడు కదా. ఇవి ప్రజాస్వామ్యంలో అత్యంత సామాన్యంగా జరుగుతుంటాయి.
ఎక్కడైనా పొరపాటు జరిగితే సరి చేసుకుంటాం. లక్ష్మణ రేఖ దాటితేనే ఇబ్బంది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చాలా మంది మాట్లాడుతున్నారు, అందరి మీద యాక్షన్ తీసుకోవటం లేదు. ఎక్కడైతే పార్టీకి భవిష్యత్తులో పెద్ద నష్టం జరిగిద్దన్నప్పుడు ఆ లక్ష్మణ రేఖ దాటిన వాళ్ళ మీదనే చర్యలు ఉంటాయి. సార్, ఇప్పుడు తీవ్రవాదులను సమర్థించిన గౌరాన్ మమ్దాని మేయర్ని కలవడానికి వెళ్తున్నాడు అని సమాచారం ఉందని వార్తలు వచ్చాయి. ఎవరు? రేవంత్ రెడ్డి కలిస్తే పార్టీ కూడా యూనియన్ ఆఫ్ మేయర్ సార్ గౌరాన్ మమ్దాని సపోర్ట్ చేశారు. పాకిస్తాన్ స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిని అన్న న్యూయార్క్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక మేయర్ని తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి కలిస్తే నష్టం ఏంటి? అక్కడున్న ట్రంప్ను కలిసిన నష్టం ఏంటి? అక్కడ మేము మామూలుగా ఎక్స్ఎంపీ పోయినప్పుడే చాలా మంది లీడర్స్తో కలిసాం. నిన్న మన ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి న్యూజెర్సీ అసెంబ్లీలో అక్కడ ఆయనకు ఒక ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు. అక్కడ వాళ్ళ స్పీకరు వాళ్ళంతా ఓపెన్గా ఏముంటుంది, అది ఓపెన్ డెమోక్రసీ. అమెరికా ఈజ్ ఎ ఓపెన్ డెమోక్రసీ, ఇండియా ఈజ్ ఆల్సో ఓపెన్ డెమోక్రసీ. ఎవరమ్మా? ఏముంటాడు కిషన్? అన్నా ఒక్క మాట చెప్తాను. కిషన్ రెడ్డి గారు, మీరు ఒక ఉన్నత స్థానంలో కేబినెట్ ర్యాంక్ మినిస్టర్గా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం మీకెంత ముఖ్యం, మాకెంత ముఖ్యం, బీజేపీ కూడా అంతే ముఖ్యం కదా. మరి ఎందుకు ఒక మీ ముఖ్యమంత్రికి ఏమి కంప్లైంట్, వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ వింటే నవ్వు వస్తుంది. ఆయన ఎవరినో కలవటానికి పోతాడు, ఏమో అన్ని చెప్తే కలిస్తే ఏంటి? కలవటానికి పోయిన వాళ్ళల్లా ఆఫ్ చేసే వ్యవస్థ అదే మన ప్రజాస్వామ్యం. ఎటువంటి వాటికి నెగిటివ్ చేయాలో అన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఉంటాయి. నేను పార్లమెంటు ఎక్కడైనా అమెరికా పోవాలని ఒక అప్లికేషన్ పెడితే నాది కూడా పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చారు. అట్లా పెద్దవాళ్ళకి పెడతాం. ఇదేంటో ఏదైనా ఉంటే చెప్పాలా. మీకు సమాధానం ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, అట్లే ఎవరు ఇంకో మినిస్టరు మన బండి సంజయ్ గారు, మీరు తెలంగాణని అవమానపరిస్తే మీరు మళ్ళీ తెలంగాణ ప్రజల దగ్గరికే రావాలి కదా. ఏం చేస్తారు? భయపెట్టడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు. తెలంగాణ ప్రజలు అందరితో పాటు భారతదేశంలో స్వతంత్రం రాలేదు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖు అంటే ఒక్క సంవత్సరం దాటిన తర్వాత పోరాటం ద్వారా వచ్చింది, సాయుధ పోరాటం ద్వారా వచ్చింది. ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు. మీరు ఏమో అది సామాన్యంగా జరిగిద్దంటే ఏం సామాన్యంగా జరిగింది? అన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడ పోవాలనుకున్న ముఖ్యమంత్రిని పోకుండా ఉండి మీరు అఫీషియల్ గా చెప్తే కిషన్ రెడ్డి గారు మాట్లాడటం విచిత్రంగా ఉంది. మీకు ఒక్క విషయం చెప్తానన్నా, మేము ఇట్లా పెట్టి అక్కడ పోలేదు. మేము 10-15 రోజుల నుంచి అది అడుగుతూ ఉంటే చూస్తున్నాం. అది అండర్ సెక్రటరీ అయింది, జాయింట్ సెక్రటరీ అయింది, సెక్రటరీ దగ్గర పోద్ది, మినిస్టర్ దగ్గర పోద్ది, ఇదేముంది ఇస్తారులే అని చెప్తూ వచ్చారు. చివరికి ఇవ్వకుండా చేశారు. అసలు ఎవ్వరు అనేది ఊహించడానికే వీల్లేదు. ఏమి రెస్పాన్స్, ఏది పెద్ద ఇష్యూ లేదు అక్కడ. అయితే వాళ్ళు ఇవ్వలేదని మేము చెప్తుంటే తెలంగాణ నుంచి వచ్చిన కేబినెట్ మినిస్టర్ గారు అది అతి సామాన్యం అంటే ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నారు. ఆయన పోలేకపోయిందా ఆయన ఇష్టం. కానీ నేను చెప్పేది కేసు ఆయన ఎప్పుడు చీఫ్ మినిస్టర్ కాలేదు, ఆయన ఎప్పుడు పోకుండా ఆపలేదు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వేరు, ఆయన పోవటం వేరు. అర్థమైందా మీకు? ఆయన కూడా చీఫ్ మినిస్టర్ అయినానంటే చెప్పండి. ఒక్క విషయం, నిన్న మూడోది, నిన్న
ఈ ప్రభుత్వం ఎట్లా పరిపాలన చేస్తుందో నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ స్ట్రీట్లో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడానికి మొన్న జరిగినటువంటి పెల్లెట్ ఫైరింగ్ లాఠీ చార్జీ మీద కేసు పెట్టడానికి అక్కడ పోతే రిఫ్యూజ్ చేశారు 12 గంటల ప్రాంతం 6 గంటలు ఇక్కడ ఓకే నేను ఇది నన్ను పూర్తి చేసిన తర్వాత నీ ప్రశ్నకు సమాధానం. దీని మీద 6 గంటలు ముందు చేయనన్నారు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయరు? ఎఫ్ఐఆర్ అనేది ప్రతి పౌరుడి హక్కు. పోలీస్ స్టేషన్లో పోయి ఇట్లా జరిగిందని అంటే ముందు ఎఫ్ఐఆర్ చేయాలా, తర్వాత ఎంక్వైరీ చేసి కేసు లేకపోతే కొట్టేయాలి. అది కదా, ఎందుకో చేయలేదు. దాని మీద 6 గంటలు ధర్నా చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. అంటే అంత ముందు చేయకపోవటానికి ఈ ప్రభుత్వం యొక్క డిక్టటేరియల్ ప్రభుత్వం కాబట్టి చేయలేదు. దీని మీద ప్రజా ఉద్యమం వస్తుందని భయపడి మళ్ళీ చేశారు. అదే మొదట్లోనే చేయొచ్చు కదా. నిన్న నేను పార్లమెంటులో మీటింగ్లో ఉంటే మాకు మెసేజ్ వచ్చింది, మేము కూడా ఆ ధర్నంలో కూర్చున్నాం. అందుకోసం మీకు చెప్పడానికి ఇవాళ భారత్ జోడో యాత్రలో తిరగటమే కాకుండా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, ప్రజాస్వామ్య పరిపాలన కోసం రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తున్నాడని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. థ్యాంక్ యూ.